ఎలా ఉన్నారు? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. వెల్కమ్ టు T1 అకాడమీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ప్రకంపనలు సృష్టిస్తుంది కదా. ఎస్, మరి ఆంధ్ర తెలంగాణలో ప్రభుత్వాలు ఈ బర్డ్ ఫ్లూపై హై అలర్ట్ ప్రకటించాయి. మరియు చికెన్ అమ్మకాలు, కోళ్ల ఫారాలకు కొన్ని సపరేట్గా మార్గదర్శకాలు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే రీసెంట్ గానే మీరు చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ లో ఒక వ్యక్తికి కూడా ఈ వ్యాధి సంక్రమించింది. బర్డ్ ఫ్లూ అనేది ఒక పర్సన్ కి కూడా ఇన్ఫెక్ట్ కావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో. మరి ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతకు ముందు కూడా బర్డ్ ఫ్లూకి సంబంధించిన విషయాల మీద మనకు ఎగ్జామ్స్ లో అడిగారు. మరి ఇప్పుడు మళ్ళీ న్యూస్ లో ఉంది కాబట్టి మరి ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోయే ఎగ్జామ్స్ లో అటు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా అటు ఏపీ వాళ్ళకు, ఇటు కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఇటు తెలంగాణ వాళ్ళకు రెండిట్లోనూ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి అందుకే మనం దీనికి సంబంధించిన విషయాలు మనం చూద్దామండి. బేసిక్ గా వాట్ ఈస్ బర్డ్ ఫ్లూ? ఇది ఒక ఇన్ఫ్లుయెన్జా అండి, ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా. బేసిక్ గా ఇది ఒక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్ అండి. ఇది ఎక్కువగా మనుషుల కంటే ఎక్కువగా పక్షులకు, కోళ్లకు మరియు బాతులకు వీటికి సంక్రమిస్తూ ఉంటది. మరి వాటి నుంచి మ్యామల్స్ కి అంటే మనుషులకు కూడా, ఇది హ్యూమన్స్ కి కూడా వచ్చే అవకాశాలు అనేటివి ఎక్కువగా ఉంటాయండి. ముఖ్యంగా ఎవరైతే ఈ కోళ్ల ఫారాల్లో పనిచేసే వ్యక్తులు ఉంటారో వాళ్లకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఇన్ఫ్లుయెన్జా ఏ వైరస్ లో కొన్ని రకాలు ఉంటాయండి, టైప్స్ ఉన్నాయి. వన్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈస్ H5N1. మనం ఎప్పుడు చూసేది న్యూస్ లో ఉండేది కూడా ఇదే, H5N1 వైరస్. మరి ఇది కాకుండా H7N9 అని, H5N8 అని డిఫరెంట్ స్టెయిన్స్ ఉంటాయి. మరి దీని వల్ల కూడా బర్డ్ ఫ్లూ అనేది వస్తుంది. ఇందులో కొన్ని రేర్ గా మాత్రమే మనుషులకు సోకగలిగే అంత స్ట్రాంగ్ గా ఉంటాయండి. బర్డ్ ఫ్లూ అనేది కూడా ముఖ్యంగా కోళ్లకు వచ్చిన వేరే వాటికి కూడా వస్తుందండి. మనం న్యూస్ లో అయినప్పుడు ఓన్లీ కోళ్లకు సంబంధించే వింటాము. కాకపోతే బాతులకు, ఇంకా పక్షులకు, వివిధ రకాల పక్షులకు కూడా ఈ బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి కోళ్లకు వచ్చిన ప్రతిసారి అది ప్రాణాంతకం కాదండి. ఎందుకంటే ఆ స్టెయిన్ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉన్నది అన్న దాని మీద ఆధారపడి ఉంటది. కొన్నిసార్లు నిజంగానే చనిపోతాయి, కొన్నిసార్లు ఏమో అనారోగ్యం పాలవుతా ఉంటాయి. ఎట్లా అంటే ఆ స్టెయిన్ అనేది బలహీనంగా ఉన్నప్పుడు కొంచెం అనారోగ్యం పాలవుతా ఉంటాయి. మరి అన్ని సార్లు చనిపోవు. ఆ అనారోగ్యం పాలైనప్పుడు ఏమవుతుందంటే కోళ్ళు గుడ్లు పెడతాయి కదా, ఆ గుడ్లు తగ్గడము, అవి కొంచెము ఊపిరి తీసుకోలేకపోవడము లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటుంది. మరి ఇది వచ్చింది అని చెప్పి మనకి ఎట్లా తెలుస్తుంది? సిమ్టమ్స్ ఏంటి అసలు, దీని సిమ్టమ్స్ ఏంటి, బర్డ్ ఫ్లూ యొక్క లక్షణాలు ఏంటంటే ఇక్కడ మీకు సైన్స్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ బర్డ్ అని ఉంది కదా. అవి కోళ్లకు బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు వాటి యొక్క తల అనేది ఉబ్బుతుందంట. మరి అలాగే కాళ్ళు, శరీరము అన్ని కూడా పర్పుల్ కలర్ లోకి మారుతాయి. ఆ కలర్ చేంజ్ అవుతుందంట. ఈ కలర్ చేంజ్ అయినప్పుడు అవి వచ్చింది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అవి తర్వాత స్టెయిన్ గట్టిగా ఉంటే సడన్ గా చనిపోతూ ఉంటాయి. మరి బర్డ్ ఫ్లూ అనేది మనుషులకు వస్తుందా, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే ఉన్నాయండి. బర్డ్ ఫ్లూ మనుషులకు వ్యాపించే అవకాశం ఉన్నాయి. మొన్ననే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒకతనికి వచ్చింది కదా. ఎస్, ఇది ఎట్లా వస్తుంది అంటే మనుషులకు వ్యాధి సోకిన పక్షులు ఉంటాయి కదా, వాటిని ముట్టుకున్న, వాటిని వండుకొని తిన్న ఈ అవకాశం అనేది ఎక్కువగా ఉంటది. సో గవర్నమెంట్స్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము కోళ్లను, కోడిగుడ్లను సరిగ్గా ఉడకబెట్టకపోయినా కూడా వైరస్ అనేది మనుషులకు సోకే అవకాశం ఉంటది. సో వాటిని 75 డిగ్రీ సెల్సియస్ లో ఉడకబెట్టుకొని తినాలంట. మరి ఇది ఇంత ఎగ్జాక్ట్ గా మనం చేస్తామా, చెయ్యమా, ఉడకబెట్టగలుగుతామా లేదా అనే డౌట్ ఉంటది కదా. అందువల్లనే జనాలు ఇది బర్డ్ ఫ్లూ వచ్చింది అని తెలిసినప్పుడు చికెన్ తినడం అనేది బంద్ చేస్తూ ఉంటారండి. ఎగ్జాక్ట్ గా మనం చెప్పలేం కదా అంత డిగ్రీ సెంటిగ్రేడ్ లో మనం ఉడకబెడుతున్నామా లేదా అనేది. ఎస్, అందువల్ల ఇట్లా అవుతుంది. మరి బర్డ్ ఫ్లూ సోకితే మనుషులకు, ఇందాక మనము ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ యొక్క సిమ్టమ్స్ చూసినాము. మరి మనుషులకు సోకినప్పుడు ఏమవుతుందంటే జ్వరం ఉంటది, దగ్గు ఉంటది, గొంతు నొప్పి, ఇట్లా అన్నీ ఉంటాయండి. కాకపోతే ఒకవేళ ఇంక్రీజ్ అయినప్పుడు మాత్రము ఊపిరితిత్తులు నీటితో నిండిపోయి న్యూమోనియా వచ్చే అవకాశం ఉంటది. మరి H5N1 స్టెయిన్ అని చెప్పాను కదా, ఇంపార్టెంట్ ఇది. దీనివల్లనే ఇదే ఎక్కువగా సోకుతూ ఉంటదని. ఇది ఒకవేళ మనుషులకు సోకినట్టయితే చనిపోయే అవకాశం కూడా 50% వరకు ఉంటుందండి. అయితే మనుషులకు ఇది కొంచెం అరుదుగా సోకుతా ఉంటుంది. మరి బర్డ్ ఫ్లూకి వ్యాక్సిన్ ఉన్నదా? బర్డ్ ఫ్లూకి ఇప్పటి వరకు అయితే ఖచ్చితమైన వ్యాక్సిన్ అనేది సపరేట్ గా ఏమీ లేదండి.
మీరు డాక్టర్లు యాంటీవైరల్ డ్రగ్స్ ఇస్తారు, ఏవి టామిఫ్లూ అని, రిలెన్జా అని యాంటీవైరల్ డ్రగ్స్ ఇచ్చి ట్రీట్మెంట్ చేస్తా ఉంటారు. సో ఇప్పుడు గవర్నమెంట్స్ ఏం చెప్తున్నాయంటే కొంచెం జాగ్రత్తగా ఉండమని. అలాగే తెలంగాణ వాళ్ళు కూడా చెక్ పోస్ట్ పెట్టారు కదా ఏపీ నుంచి రాకుండా. సో కొన్ని రోజుల పాటు చికెన్, ఎగ్స్ తినకుండా ఉండడం అనేది అడ్వైజబుల్ అండి. మరి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే H5N1 వైరస్ అని ఉంది కదా, అది ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అంటారు. ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ అండి. బర్డ్ ఫ్లూ ఈజే అని చెప్పి కింద వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇట్లా ఇస్తాడు ఆప్షన్స్. సో బర్డ్ ఫ్లూ ఈజ్ ఏ వైరల్ ఇన్ఫెక్షన్. దీన్ని ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అని కూడా అంటారు. ఓకే రైట్. మరి దీని స్టెయిన్స్ పేర్లు చెప్పాను కదా, H5N1 ఫేమస్, ఇక H7N9, H5N8 కూడా వస్తా ఉంటాయి. ఓకే రైట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం ఇవి 3 మాత్రమే ఇంపార్టెంట్. సిమ్టమ్స్ మీద పెద్ద ఏం క్వశ్చన్స్ రావండి ఎగ్జామ్. ఓకే రైట్. డిజీజెస్ మీద ఎగ్జామ్ లో క్వశ్చన్స్ వస్తున్నాయి కదా. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఇండియాస్ పామ్ ఆయిల్ ఇంపోర్ట్స్ డ్రాప్ టు 14-year low. మనము వాడే పామ్ ఆయిల్ ఉంది కదా, మీరు ఇప్పుడు ఎక్కడన్నా బజ్జీల కొట్టుకెళ్ళండి, ఊర్లలో మిరపకాయ, మన తెలంగాణలో ఏపీలో మిరపకాయ బజ్జీలు అమ్ముతారు కదా, ఆ మిరపకాయ బజ్జీలు చేసేవాడు మొత్తం పామ్ ఆయిలే వాడతాడు, అవునా కదా. మరి ఇట్లా మన హోటల్స్ లో బయట మాక్సిమం దగ్గర పామ్ ఆయిలే వాడతారు. మనం ఇళ్ళల్లో అంటే సన్ఫ్లవర్ ఆయిల్ ఇవి వాడుకుంటాం, కానీ హోటళ్లలో వీటిలో రోడ్ల మీద చిరుబండారాలు ఉంటాయి కదా, అన్నిట్లా పామ్ ఆయిలే వాడతారు. మరి ఇదేమో మన దగ్గర ప్రొడ్యూస్ కాదు. ఈ మధ్యనే రీసెంట్ గా 3-4 years నుంచి ప్రొడ్యూస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, పెంపకం అని చెప్పి గవర్నమెంట్ దానికి సంబంధించి సబ్సిడీస్ అవి ఇవి ఇచ్చి పెంపించడానికి ట్రై చేస్తుంది. బట్ ఇంతకు ముందు అయ్యేది కాదు. మరి రీసెంట్ గానే మనము ఎప్పుడు అయినా కూడా ఇండియానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ పామ్ ఆయిల్ ని చాలా దేశాలు ఇంపోర్ట్ చేసుకుంటాయండి. ముఖ్యంగా ఈ ప్రొడ్యూస్ చేసే దేశాలు ఏవంటే ఇండోనేషియా అండ్ మలేషియా. ఈ 2 దేశాల నుంచి మనం కూడా ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళము. బట్ లాస్ట్ టైం మలేషియా వాళ్ళు కొంచెం పాకిస్తాన్ కి సపోర్ట్ గా మనకు వ్యతిరేకంగా కాశ్మీర్ ఇష్యూ మీద వాగేసరికి మన ఇండియన్ గవర్నమెంట్ అక్కడ నుంచి పామ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అనేది తగ్గించేసింది. మరి అక్కడ నుంచి తగ్గించినంత మాత్రాన మనకి ఇక్కడ సప్లై డిమాండ్ లేకుండా పోతుందా, ఉంటది కదా, అందుకని కొత్త స్కీమ్ తీసుకొచ్చారు. సో దానివల్ల ఒకటి, మరియు ఈ పామ్ ఆయిల్ ప్లేస్ లో సోయా ఆయిల్ అనేది ఒకటి వాడడం స్టార్ట్ చేసిరు. ఈ 2 రీజన్స్ వల్ల ఇండియా పామ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అనేటివి తగ్గుతున్నాయి. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటంటే టోటల్ ఎడిబుల్ ఆయిల్ ఇంపోర్ట్స్, మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటామండి. అందులో ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా ఇండియా ఒక సంవత్సరంలో ఇంపోర్ట్ చేసుకునే ఎడిబుల్ ఆయిల్ ఇంపోర్ట్స్ లో పామ్ ఆయిల్ యొక్క వాటా మొట్టమొదటిసారిగా 30% కన్నా తక్కువకు దిగిందంట. ఓకే, 14 years గా లేదు, అట్లా 30% కన్నా తక్కువకు రావడం జరిగింది. ఎందువల్ల అంటే ఇక్కడనే ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం ఒకటి, ఇంకొకటి సోయా ఆయిల్. దిస్ డిక్లైన్ ఈస్ ప్రైమర్లీ attributed to the availability of cost effective alternatives like soya oil. ఈ 2 రీజన్స్ వల్ల జరిగింది. అసలు ఈ పామ్ ఆయిల్ అంటే ఏంటి, ఎట్లా వండుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది? పామ్ ఆయిల్ అనేది దిస్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ఫ్రూట్ ఆఫ్ అన్ ఆఫ్రికన్ ఆయిల్ పామ్ ట్రీ. ఇది ఆఫ్రికాలోనే జన్మించింది ఈ చెట్టు. మొట్టమొదటిసారిగా అక్కడనే కనిపెట్టారు. మరి ఆఫ్రికన్ ఆయిల్ పామ్ ట్రీ అని ఉంటుంది. ఆ పామ్ ట్రీ నుంచి ఈ పామ్ ఆయిల్ ని డిరైవ్ చేస్తారు. మరి ఇందులో చేసే విధానాలు కూడా 2 types ఉంటాయి. ఒకటేమో క్రూడ్ పామ్ ఆయిల్, ఇది ఆ ఫ్రూట్ పల్ప్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, వీటిని కుకింగ్ కి వాడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు బయట పామ్ ఆయిల్ వాడతారు కదా, అది ఈ క్రూడ్ పామ్ ఆయిల్, ఫ్రూట్ పల్ప్ నుంచి తీసిన పామ్ ఆయిల్ ని వాడుతూ ఉంటారు. మరి రీసెంట్ గా తెలుగు రాష్ట్రాల్లో బాగానే పండిస్తున్నారు. గోదావరి జిల్లాలో కానివ్వండి, ఇక్కడ సిద్దిపేట లాంటి జిల్లాల్లో కానివ్వండి, బాగా పండించడం జరుగుతుంది. ఇంకొక టైప్ ఏంటంటే పామ్ క్రెనల్ ఆయిల్. దీన్ని పామ్ ఆయిల్ సీడ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. కాకపోతే ఇది నాన్ ఎడిబుల్ పర్పసెస్ అంటే కుకింగ్ కి కాకుండా కాస్మెటిక్స్ లోను, ఫార్మాసిటికల్స్ లోను వాడడానికి దీన్ని ఉపయోగిస్తా ఉంటారు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇక్కడ నుంచి వస్తాయి. సో చూద్దాం, మనకి ఎగ్జామ్ లో అడిగేటి అన్ని ఇక్కడ నుంచి వస్తాయి. ఆయిల్ పామ్ ట్రీస్ ఆర్ నేటివ్ టు ఆఫ్రికా, బట్ కరెంట్లీ ఇండోనేషియా అండ్ మలేషియా మేక్ ఓవర్ 85% ఆఫ్ ద గ్లోబల్ సప్లై. ఇందాక చెప్పాను కదా, వి యూస్ టు ఇంపోర్ట్ ఇట్ ఫ్రమ్ ఇండోనేషియా అండ్ మలేషియా అని. ఎందుకంటే వాళ్ళ దగ్గరనే పంట అనేది ఎక్కువగా పండుతుంది, చెట్లు అనేది ఎక్కువ ఉన్నాయి. మొత్తం ఈ 2 దేశాలు కలిపే ప్రపంచవ్యాప్తంగా 85% సప్లైని 2 దేశాలే అందిస్తున్నాయంట. మరి ఆ మలేషియా వాళ్ళు అట్లా అన్న తర్వాత మనం మెల్లమెల్లగా తగ్గించుకున్నాము. ఇంకోటి ఇంపోర్ట్ బిల్ ఎక్కువైపోతుంది, దీనివల్ల మనమే ఎందుకు పండించలేము అని చెప్పి మన దగ్గర కూడా పండించడం స్టార్ట్ చేశారు. ఓకే, సో పామ్ ఆయిల్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఎక్కువగా ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కేరళ మేజర్ ఆయిల్ పామ్ గ్రోయింగ్ స్టేట్స్ అండి, విచ్ అకౌంట్స్ ఫర్ 98% ఆఫ్ ద టోటల్ ప్రొడక్షన్. మొత్తం ఆయిల్ పామ్ ఇండియాలో పండుతున్న దాంట్లో 98% ఫస్ట్ ఆంధ్రప్రదేశ్,
తెలంగాణ అండ్ కేరళలోనే పండిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ముఖ్యంగా ఎక్కువ, ఆంధ్రప్రదేశ్ ఇస్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. మరి చూడండి, ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ పామ్ ఆయిల్ ఇన్ ద వరల్డ్. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింటే కదా. ఎస్, వీఆర్ స్టిల్ ఇంపోర్టింగ్. మనము ఇప్పటికీ అంటే జస్ట్ 3 రాష్ట్రాల్లోనే కదండి మాక్సిమం పండిస్తున్నది. సో దేశం మొత్తానికి సరిపోవాలి కదా. సో వీఆర్ స్టిల్ ఇంపోర్టింగ్ ద పామ్ ఆయిల్. ఓకే, ఎక్కువగా ఇండోనేషియా నుంచి తీసుకుంటాం, మలేషియా నుంచి మొత్తంకి ఆపేయలేదు, తగ్గించాం. మరి పామ్ ఆయిల్ ప్రొడక్షన్ ఇంత ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఇంత ఇంపోర్ట్ బిల్లులు డాలర్లలో కట్ చేస్తున్నాం. మరి దాన్ని తగ్గించుకోవడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ పామ్ అని చెప్పి 2021లో ఈ ఆయిల్ పామ్ కల్టివేషన్ ని ప్రమోట్ చేయడానికి ఈ స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. ఆయిల్ పామ్ కల్టివేషన్ ని ప్రమోట్ చేస్తే గవర్నమెంట్ కి ఏమొస్తుంది? ఇంపోర్ట్ బిల్, డాలర్లు కట్టి ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు పెట్రోల్, క్రూడ్ ఆయిల్ ఉంది, అది ఎట్లాగో మన దగ్గర తయారు చేయలేం, చచ్చినట్టు వాళ్ళ దగ్గర కొనాల్సిందే. గోల్డ్ ఉంది, మన వాళ్ళకు గోల్డ్ అంటే చాలా ఇష్టం కాబట్టి దాన్ని ఇంపోర్ట్ బిల్లు తగ్గించలేము. మరి ఇక్కడైనా తగ్గిద్దాము అని చెప్పి ఇట్లా నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ పామ్ అనే దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురావడం జరిగింది. ఓకే, రైట్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటెడ్ టు ఇండియాస్ ఆయిల్ పామ్ ఇంపోర్ట్స్ డ్రాప్ టు 14 years లో అండి. రీసెంట్ గానే హిందూ పేపర్ లో వచ్చింది. మరి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అవుతుంది. అగ్రికల్చర్ సెక్టర్ లో భాగంగా తెలంగాణ వాళ్ళకు, ఏపీ వాళ్ళకు మరి ఇక్కడనే పండిస్తున్నారు కాబట్టి ముఖ్యంగా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. 14th ఏషియన్ ఫిషరీస్ అండ్ అక్వాకల్చర్ ఫోరం సదస్సు న్యూఢిల్లీలో జరిగిందండి. మరి దీన్ని మినిస్టర్ ఫర్ అక్వాకల్చర్ రాజీవ్ రంజన్ సింగ్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. మరి అసలు ఇది ఎవరు నిర్వహించారు, ఎవరు నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం? మరి ఈసారి ఇండియాలో మన లోకల్ గా ఎవరితో కలిసి చేసిర్రు, అసలు ఈ అక్వాకల్చర్ ఫిషరీస్ లో ఇండియా ఏ పొజిషన్ లో ఉంది, ఇదంతా కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో బేసికలీ దిస్ ప్రోగ్రామ్ వాజ్ ఆర్గనైజ్డ్ బై ఏషియన్ ఫిషరీస్ సొసైటీ. కౌలాలంపూర్ కేంద్రంగా ఉన్న ఏషియన్ ఫిషరీస్ సొసైటీ వాళ్ళు ఐసిఏఆర్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్, అండ్ అలాగే ఈ ఏషియన్ ఫిషరీస్ సొసైటీ వాళ్ళ బ్రాంచ్ ఒకటి ఉంటుంది, ఇండియా బ్రాంచ్ మ్యాంగ్లూరులో. వీళ్ళతో కొలాబరేట్ అయ్యి ఏషియన్ ఫిషరీస్ సొసైటీ వాళ్ళు దీన్ని నిర్వహించడం జరిగింది. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి, ఏవేవి నిర్వహించాయంటే ఏషియన్ ఫిషరీస్ సొసైటీస్ కౌలాలంపూర్, ఐసిఏఆర్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ అనేది ఇంపార్టెంట్ అండి. ఓకే, మరి దీని యొక్క థీమ్, ఇలాంటి మీటింగ్స్ పెట్టినప్పుడు థీమ్స్ మీద ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ వస్తాయి కదా. దీని థీమ్ ఏంటి? గ్రీనింగ్ ద బ్లూ గ్రోత్ ఇన్ ఏషియా పెసిఫిక్ అనేది థీమ్ అండి. ఓకే, సో మరి 4 days ఈవెంట్ అంట ఇది. ఇందులో సస్టైనబుల్ ఫిషరీస్ సంబంధించిన విషయాల మీద, అక్వాకల్చర్ డెవలప్మెంట్ కి సంబంధించిన విషయాల మీద, మరి ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ సంబంధించిన విషయాల మీద డిస్కషన్స్ అనేది చేస్తున్నారు. ఓకే, మరి న్యూఢిల్లీలో, ఇక్కడ పాయింట్ మిస్ అయిందా? ఎస్, దీన్ని ఇక్కడే ఉంది కదా హెడింగ్ లో, న్యూఢిల్లీలో దీన్ని నిర్వహించడం జరిగింది. ఓకే, మరి సో కమింగ్ ఆన్ టు ఇండియాస్ పొజిషన్. ఇండియా ఏ పొజిషన్ లో ఉంది ఫిషరీ సెక్టార్ లో, మరి గవర్నమెంట్ దానికి ఇస్తున్న ప్రోత్సాహకాలు ఏంటి, ఏమేమి స్కీమ్లు వచ్చినాయి, బడ్జెట్ లో ఎంత ఇస్తున్నారు, మరి ఫిష్ ప్రొడ్యూసింగ్ ఫార్మర్స్ కి మన వాళ్ళు వాళ్ళ డెవలప్మెంట్ కోసం యాక్టివిటీస్ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, అవన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఇండియా హాస్ రైజన్ యాజ్ ద వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఫిష్ ప్రొడ్యూసర్. ప్రపంచంలో అత్యధికంగా ఫిష్ ప్రొడ్యూస్ చేసే దేశాల్లో ఇండియా సెకండ్ పొజిషన్ లో ఉంది. మరి విచ్ ఇస్ ద ఫస్ట్ కంట్రీ అండి? ఇన్ విచ్ కంట్రీ ద ఫిషరీస్ ఆర్ ప్రొడ్యూసింగ్ మోర్? విచ్ కంట్రీ ఈస్ ప్రొడ్యూసింగ్ ఫిషరీస్ హైలీ అంటే ఏం చెప్తారు? చైనా. మొట్టమొదటి హైలీ ప్రొడ్యూసింగ్ కంట్రీ చైనా, సెకండ్ ప్లేస్ లో ఇండియా ఉంది. మరి ఈ ఇండియా ఇంతకుముందు సెకండ్ ప్లేస్ లో ఉండకపోతేనే మన దేశం, మరి ఇది సెకండ్ ప్లేస్ లోకి రావడానికి ముఖ్యమైన కారణం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన దీన్ని 2020-21 లో స్టార్ట్ చేసిరు. మరి ఆ స్కీమ్ లో ఫండింగ్ రావడము, దానివల్ల ఆటోమేటిక్ గా ఫిషరీస్ ప్రొడక్షన్ అనేది పెరగడము, ఇన్లాండ్ అవన్నిటి వల్ల ఈ ఇండియా సెకండ్ ప్లేస్ లోకి రావడం జరిగింది. ఓకే, మరి దీని టోటల్, ఈ స్కీమ్ యొక్క టోటల్ అవుట్లే ఎంత అంటే 20,050 crores అండి. దీన్ని 2020-21 నుంచి 24-25 వరకు 5 years పాటు దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, 20,000 కోట్లు ఖర్చు పెట్టి. మరి దీని ద్వారా ఫిషర్మెన్ కి ఇన్సూరెన్స్ కవర్ ఇస్తున్నారు, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తున్నారు, అలాగే కిసాన్ క్రెడిట్ కార్డ్స్ కూడా నార్మల్ ఇప్పుడు ఫార్మర్ కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా క్రెడిట్ తీసుకునే అవకాశం ఉంటుంది కదా, అట్లా వీళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, రైట్. నా ఇంకా దీంట్లో మనం మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇండియా సెకండ్ లార్జెస్ట్ ఫిష్ ప్రొడ్యూసర్ అని చెప్పి చెప్తున్నాం. ఎట్లయింది? బికాస్ ఆఫ్ స్ట్రాంగ్ ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ద ఫార్మర్స్ టు ద గవర్నమెంట్, ఇది ఒక పాయింట్.
అలాగే ఇండియన్ ఎకానమీలో ఈ ఫిషరీ సెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. రూరల్ ఎకానమీలో కానివ్వండి, లేకపోతే తీర ప్రాంతాల్లో కానివ్వండి, దానివల్ల చాలా మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఒకటి. ఇంకొకటి ఏమో ఫుడ్ సెక్యూరిటీ. మీరు వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాలు, ఒడిశా లాంటి రాష్ట్రాల్లో తీసుకుంటే అక్కడ అందరు మాక్సిమం ఆఫ్ ద పాపులేషన్ ఒక రకంగా బెంగాల్లో బ్రాహ్మణ్స్ కూడా ఫిష్ తింటారండి. మీకు తెలిసినట్టయితే అక్కడ అది స్టాపుల్ ఫుడ్ అది, అంటే అందరు తింటారని చెప్పట్లేదు, ఎక్కువ మంది తింటారు. మరి అది వాళ్ళ యొక్క స్టాపుల్ ఫుడ్ అది. మరి ఈ ఫుడ్ సెక్యూరిటీకి మనకు వనికి వస్తుంది. అలాగే దీనివల్ల చేప వృత్తిలో చాలా మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అంటే మీ ఊర్లలో చెరువుల్లో దగ్గర బెస్త వాళ్ళు చేపలు పడతా ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే కాకుండా సముద్రంలోకి వెళ్ళే చేపలు పట్టే వాళ్ళు ఉంటారు. మరి దాని మీద ఇండస్ట్రీస్ నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు రామ్నగర్ ఫిష్ మార్కెట్ దగ్గర చూసారు కదా ఎంతమంది దానివల్ల, హైదరాబాద్ లో ఉన్న రామ్నగర్ ఫిష్ మార్కెట్, అలాగే మన కొల్లేరు లేక్ దగ్గర ఉన్న చెరువులు ఉంటాయి. ఎస్, అవన్నీ కూడా మరి ఎంప్లాయ్మెంట్ ప్రొడ్యూస్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. అలాగే మన దేశం నుంచి వేరే దేశాలకు ఫిష్ ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం కదా, ఫిష్ అనుకోండి, రొయ్యలు అనుకోండి, ఇట్లా చెరువులలో పెంచి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు కదా, మరి దాని వల్ల మనకు డాలర్స్ వస్తాయి, ఎక్స్పోర్ట్ రెవెన్యూ వస్తుంది. ఎస్, ఇవన్నీ రీజన్స్ వల్ల ఫిషరీ సెక్టార్ ని ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా డెవలప్ చేయడానికి గవర్నమెంట్ కృషి చేయడం జరుగుతుంది. మరి ఇండియాలో ఎంత ఫిషరీస్ అసలు పొటెన్షియల్ ఏంది, ఎట్లెట్లా అది ఇంక్రీజ్ అవుతాయి అంటే మనకు రీజన్స్, మనకు లాంగ్ కోస్ట్ లైన్ ఉందండి. 8516 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంది. సగం సౌత్ ఇండియా మొత్తం కోస్టే కదా. తెలంగాణ ఒకటి తీసేస్తే ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ దాకా మొత్తం కోస్ట్ లైనే కదా అక్కడ. అలాగే తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ఇన్లాండ్ వాటర్ రిసోర్సెస్ బాగున్నాయి. ఇప్పుడు మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నీ మంచిగా చేసారు కదా, మరి అందులో చేపలు బాగా ఇంక్రీజ్ అయ్యాయి కదా పట్టడము. ఎస్, మరి చేప పిల్లల్ని వేస్తున్నారు, అవి పెరిగిన తర్వాత పట్టి అమ్ముతున్నారు, రైట్. మరి లార్జ్ ఇన్లాండ్ వాటర్ రిసోర్సెస్ ఇది మాత్రమే కాకుండా ప్రాజెక్ట్స్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కాడ కానివ్వండి, పోచంపాడు ప్రాజెక్ట్ కాడ కానివ్వండి, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కాడ కానివ్వండి, అక్కడ కూడా చేపలు పడతారు. ఇట్లా రివర్స్ లో గోదావరి రివర్, ఇండియాలో గంగా రివర్, ఇట్లా చాలా రివర్స్ ఉన్నాయి, పెరీనియల్ రివర్స్, మరి అవన్నిట్లో కూడా పడతారు. దాన్ని ఇన్లాండ్ వాటర్ రిసోర్సెస్ ద్వారా పట్టడం అంటారు. మరి ఇట్లా మనకు అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీస్ రిసోర్సెస్ ఆర్ మేకింగ్ ఇండియా వన్ ఆఫ్ ద టాప్ ఫిష్ ప్రొడ్యూసర్స్ ఇన్ ద వరల్డ్. ఓకే, మరి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ 2014లో వచ్చిన తర్వాత ఈ ఫిషరీస్ సెక్టర్ అనేది 126% ఇంక్రీజ్ అయిందంట. అంతకుముందుతో కంపేర్ చేస్తే 126% ఇంక్రీజ్ కావడం జరిగింది. ప్రొడక్షన్ ఫిగర్స్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. అప్పుడప్పుడు అగ్రికల్చర్ లో డీప్ గా పోయినప్పుడు ఎకనామిక్ సర్వేలలోకి వెళ్ళి వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి. ఇన్ 2013-14 ఇండియా ప్రొడ్యూస్డ్ 95.7 lakh tons ఆఫ్ ఫిష్, బట్ 10 years లో ఇది 184 lakh tons యాన్యువల్లీ ఇంక్రీజ్ అయ్యింది. ఓకే, 2013-14లో 95.7 lakhs tons మాత్రమే ఇండియా ప్రొడ్యూస్ చేస్తే 10 సంవత్సరాల తర్వాత 184 lakh tons ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది టాప్ ఫిష్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా. ఇండియా ప్రపంచంలో ఫిష్ ప్రొడ్యూసింగ్ లో సెకండ్ పొజిషన్ లో ఉందనేది ఎంత ఇంపార్టెంటో, మరి మన దేశంలో టాప్ ప్రొడ్యూసింగ్ ఫిష్ స్టేట్స్ ఏంటో కూడా మనకు తెలియాలి కదా. ఎస్, మరి టాప్ లో ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి ఏపీపీఎస్సీలో ఖచ్చితంగా దీని మీద క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, ఒడిస్సా, గుజరాత్, కేరళ చూసారా, అన్నీ కూడా కోస్ట్ లైన్ ఎక్కువగా ఉన్న ఏరియాస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో కూడా ఫిష్ ప్రొడక్షన్ ఎక్కువగానే ఉన్నా, మిషన్ కాకతీయ చెరువుల్లో ఇట్లా పడుతున్నా, ఈ సముద్రంలో దొరికినంత అవైలబిలిటీ ఇక్కడ ఉండదండి. ఓకే, రైట్. మరి దీనికి సంబంధించి సెక్టార్ గ్రోత్ కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అసలు బడ్జెట్ అలొకేషన్ 2025-26 మొన్న నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఎంత ఇచ్చిర్రు అంటే 2703 కోట్లు దీనికి ఇవ్వడం జరిగిందండి. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే 3.3% ఇంక్రీజ్ చేశారు. ఆ ఇచ్చిన బడ్జెట్ లో 2700 crores ఇచ్చారు కదా, అందులోకి వెళ్ళి 2465 crores అంతా కూడా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనకు వెళ్ళడం జరిగింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనకు వెళ్ళడం జరిగింది. ఓకే, రైట్. మరి ఇంకా గవర్నమెంట్ కమిట్మెంట్స్ టు ఫిష్ ఫార్మర్స్ ఏమున్నాయి, ఏమేమి కమిట్మెంట్ చేస్తుంది అంటే వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఏం చేస్తుంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన దీన్ని స్టార్ట్ చేసిరని చెప్పాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడానికి, ఫిష్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయడానికి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి, ఇవన్నిటికీ చేశారని చెప్పాను కదా. ఎస్, మరి అది మాత్రమే కాకుండా పాలక్ బే స్కీమ్ అనేది ఒకటి తీసుకొచ్చారండి. మన తమిళనాడు కింద ఉంటుంది కదా పాక్ బే. ఎస్, ఆ స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. బేసికలీ ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2017 యాజ్ పార్ట్ ఆఫ్ బ్లూ రెవల్యూషన్ ఇనిషియేటివ్ కింద దాన్ని తీసుకురావడం
జరిగింది. ఎందుకోసం అంటే మన తమిళనాడులో ఉన్న ఫిషర్మెన్ శ్రీలంకకు దగ్గరగా వెళ్ళి బాటమ్ ట్రాలింగ్ అనేది చేస్తూ ఉంటారు కదా, దాన్ని తగ్గించడానికి మరి ఫిషర్మెన్కి అర్థమయ్యే విధంగా చెప్పడానికి పాల్ బేస్ స్కీమ్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. అలాగే ఫిషరీస్ అండ్ అక్వాకల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని ఒక దాన్ని పెట్టారు, రైట్. మరి ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2018. ఎందుకోసము? టు క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఫర్ బోత్ మెరైన్ అండ్ ఇన్లాండ్ ఫిషరీస్ సెక్టర్. అటు సముద్రంలో వేటకెళ్లే చేపల వాళ్ళ కోసం కానివ్వండి, ఇటు ఇక్కడే మన చెరువులలో చేసే వాళ్ళకి కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ ఫిషరీస్ అండ్ అక్వాకల్చర్ డెవలప్మెంట్ ఫండ్ ని తీసుకురావడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ మైక్రోసాఫ్ట్ రివీల్స్ 65% ఆఫ్ ఇండియన్స్ యూజ్ ఏఐ ఇన్ 2024. మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారండి, గ్లోబల్ ఆన్లైన్ సేఫ్టీ రిపోర్ట్ అని చెప్పి. మరి అందులో భాగంగా వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళు సర్వే చేసిన వాళ్ళల్లో ఇండియాలో ఒక 15,000 మంది మీద సర్వే చేశారు. మరి ఆ సర్వే చేసిన వాళ్ళలో 65% ఆఫ్ ద ఇండియన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడుతున్నారు అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. ఓకే, దిస్ ఈస్ ద 9th ఎడిషన్ అండి. ఈ ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరం చేసింది 9th ఎడిషన్. ఇది ఎన్నో ఎడిషన్ అనే దాని మీద కూడా మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అండ్ దిస్ ఈస్ ద 9th ఎడిషన్. గ్లోబల్ ఆన్లైన్ సేఫ్టీ సర్వే ఈస్ కండక్టెడ్ బై మైక్రోసాఫ్ట్ అండ్ దిస్ ఈస్ ద 9th సర్వే. దీని ప్రకారం ఈ సర్వేలో పాల్గొన్న వాళ్ళలో 65% ఆఫ్ ద పీపుల్ ఇండియన్స్ ఆర్ యూజింగ్ జనరేటివ్ ఏఐ. ఇది ప్రపంచ సగటుతో చూసుకుంటే డబుల్ ఉందంట. ఎందుకంటే వరల్డ్ వైడ్ గా ఓన్లీ 31% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఓన్లీ యూజింగ్ ఏఐ, బట్ ఇండియాలో ఇంతమంది వాడుతున్నారు. మరి దేనికోసం వాడుతున్నారు? బేసిక్ థింగ్స్ కోసం వాడుతున్నారండి. ఏదన్నా ట్రాన్స్లేషన్ వర్క్స్ కి వాడుతున్నారు. అలాగే వీళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే దాన్ని తెలుసుకోవడానికి గూగుల్లో మన ఏఐ వాడేసి ఆన్సర్స్ తీసుకోవడానికి, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఆన్సర్స్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పొందుతున్నారు కదా చాట్ జీపీటీ వాడి. ఎస్, మరి వాళ్ళ వర్క్ లో ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ కావడానికి, అలాగే స్కూల్ పిల్లల హోంవర్క్లు చేపించడానికి పేరెంట్స్ కూడా ఈ ఏఐని వాడుతున్నాము అని చెప్పి ఈ సర్వేలో చెప్పడం జరిగింది. మరి మొత్తం ఏఐ మీద మొత్తం పాజిటివ్ గానైనా ఉన్నారా ఇండియన్స్? ఇలాంటి భయాలు లేవంటే లేదండి. ఆన్లైన్ అబ్యూస్ జరుగుతుంది అది వాడి. డీప్ ఫేక్స్, అప్పట్లో మన రష్మిక మందానాది, శ్రద్ధ కపూర్ది డీప్ ఫేక్స్ వచ్చినాయి కదా. ఎస్, అట్లా డీప్ ఫేక్స్ జరుగుతున్నాయి. ఈ ఏఐ ద్వారా స్కామ్స్ కూడా జరుగుతున్నాయి, ఆన్లైన్ అబ్యూజెస్ చేస్తున్నారు అని చెప్పి వీటి మీద కూడా వాళ్ళు కొంచెం ప్రాబ్లం గా ఉందని చెప్పి ఈ సర్వేలో మన వాళ్ళు చెప్పడం జరిగింది. ఇందులో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సర్వే ఎవరు నిర్వహించారు. మనకి సర్వే ఉంది కదా, సర్వే పేరేం చెప్పాను, గ్లోబల్ ఆన్లైన్ సేఫ్టీ రిపోర్ట్ అని చెప్పి అడుగుతాడు. మరి దిస్ ఈస్ గివెన్ బై మైక్రోసాఫ్ట్. మరి ఇందులో ఈ రిపోర్ట్ లో ఏం తెలిసిందంటే 65% ఆఫ్ ఇండియన్స్ హూ హావ్ బీన్ సర్వేడ్ ఆర్ యూజింగ్ ఏఐ. మొత్తం దేశంలో ఉన్న 140 కోట్ల జనాల గురించి చెప్తలేదండి. వాళ్ళు ఒక 15,000 మంది మీద సర్వే చేసిరు. అందులో 65% మేము వాడుతున్నాం అంటారు. మైక్రోసాఫ్ట్ సర్వే అంటే ఏడే చేస్తారండి, బెంగళూరులోనో, హైదరాబాద్లోనో, ఢిల్లీలోనో ఇట్లెక్కడనో చేసి ఉంటారు. ఓకే, మరి దీని మీద వీళ్ళు సర్వే చేయడం జరిగింది. అందులో ఈ 15,000 మందిలో కూడా 25 to 44 ఇయర్స్ వాళ్ళు ఎక్కువగా ఈ సర్వేలో పాల్గొన్నారు. మరి అందులో 84% ఆఫ్ ద పీపుల్ మేము ఏఐని వాడుతున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, సో రైట్, ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అంతకన్నా ఎక్కువగా ఏమీ అవసరం లేదు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ అదానీ డిఫెన్స్ అండ్ డిఆర్డిఓ ఇద్దరు కలిపి ఒక కౌంటర్ డ్రోన్ సిస్టమ్ ని తయారు చేయడం జరిగింది. కౌంటర్ డ్రోన్ సిస్టమ్ ఏంటి, అసలు ఎందుకు ఇది అవసరం మనకు, డిఆర్డిఓ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళతో కలిపి చేయడం ఏంటి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు యుద్ధాలన్నీ మీరు యుక్రెయిన్ యుద్ధం చూసినా, అటు గాజాల యుద్ధం చూసినా డ్రోన్స్ ద్వారా అటాక్ చేస్తున్నారు కదా. ఇప్పుడు చైనానేమో వరల్డ్ లోనే ఎక్కువగా డ్రోన్స్ చైనా దగ్గరనే ఉన్నాయి, అవునా కదా. ఎస్, మరి ఒకవేళ చైనా వాళ్ళు మన మీద దాడి చేయాలనుకుంటే డ్రోన్ ద్వారా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కదా. సో దాన్ని ఆపడానికి కౌంటర్ గా ఈ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ ని అదానీ డిఫెన్స్ తో కలిపి డిఆర్డిఓ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఇది మన బెంగళూరులో ఎయిర్ ఎక్స్పో జరుగుతోంది కదా, అందులో ఇట్లా తయారు చేసిన దాన్ని బయటకు చూపించారు. బెంగళూరులో దీన్ని ఏరో ఇండియా జరుగుతుంది కదా, అందులో దీన్ని చూపించడం జరిగింది. మరి డాక్టర్ బికే దాస్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిఆర్డిఓ, దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి అసలు దీనికి సంబంధించిన విశేషాలు ఏంటంటే ఇందులో హై ఎనర్జీ లేజర్ సిస్టమ్ ఉంటుందంట. ప్రిసైజ్ గా డ్రోన్స్ ని వస్తున్నా అని చూసి న్యూట్రలైజ్ చేయడానికి ఒక హై ఎనర్జీ లేజర్ సిస్టమ్ ని పెట్టిరు. అందులో 7.62 mm గన్ ఉంటుందంట. ఓకే, అది ఆ రాడార్ ని రిలీజ్ చేస్తుంది. అది పోయి మరి గుర్తుపట్టేసి ఎగ్జాక్ట్ గా నేల కూల్చడానికి పనిచేస్తుంది. అలాగే జామర్స్ ఉంటాయి. మరి 10 kilometers రేడియస్
లో ఉన్నప్పుడే ముందుగా ఉన్నప్పుడే కూల్చివేసేంత శక్తి కౌంటర్ డ్రోన్ సిస్టమ్ కి ఉంది. యాంటీ డ్రోన్ సిస్టమ్ అనుకోండి, కౌంటర్ డ్రోన్ సిస్టమ్ అనుకోండి, ఏదైనా పర్లేదు. మనకి ఎగ్జామ్ లో దీని మీద ఏం అడుగుతారంటే రీసెంట్ గా వెహికల్ మౌంటెడ్ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ ని ఎవరు తయారు చేశారని చెప్పి అడుగుతాడు. అదాని డిఫెన్స్, డిఆర్డిఓ కలిపి తయారు చేశారు. ఇందులో ఏమి ఇస్తాడంటే ఆప్షన్ ఏ డిఆర్డిఓ, ఆప్షన్ బి అదాని డిఫెన్స్, ఆప్షన్ సి టాటా టాటా డిఫెన్స్ కూడా ఉంది కదా, ఈ ఇచ్చి ఆప్షన్ డి బోత్ ఏ అండ్ బి అంటాడు. చాలా మంది ఏమనుకుంటారు డిఆర్డిఓ ఉండగా ఈ అదాని డిఫెన్స్ ఇవాళందరూ ఎందుకు తయారు చేస్తారు అనుకోని ఉత్తర డిఆర్డిఓ ఆన్సర్ పెట్టేసేస్తారు. జనరల్ గా మనము మిజైల్స్ కానీ ఏమన్నా డిఆర్డిఓనే తయారు చేస్తుంది కాబట్టి మన దగ్గర మాక్సిమం అదే అనుకుంటాం. కానీ ఇక్కడ ఇద్దరు కలిపి తయారు చేశారండి. ఇంకోటి ఈ 10 కిలోమీటర్స్ రేడియస్ అనేది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. ఓకే రైట్. యా ఇది తెలుగులో మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. తెలుగు మీడియం వాళ్ళు ఒకసారి చూడండి ఇది ఆర్టికల్. రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, ఎక్సైజ్ వింగ్డ్ రేడార్ 2025 అని చెప్పి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ మిలిటరీ కలిపి నిర్వహిస్తున్న ఎక్సైజ్ అండి. రీసెంట్ గానే స్టార్ట్ అయింది. మరి ఇది ఎక్కడ నిర్వహిస్తున్నారంటే సర్టెన్ ప్లేస్ లో కాదు, ఈస్టర్న్ థియేటర్. ఈస్టర్న్ థియేటర్ అంటే అక్కడ మన వాళ్ళకు కమాండ్స్ ఉంటాయి కదా, నార్థన్ కమాండ్, సౌతర్న్ కమాండ్ అని. అట్లా ఎక్సైజ్ వింగ్డ్ రేడార్స్ ఈస్టర్న్ థియేటర్ లో నిర్వహిస్తున్నారు. ఈస్టర్న్ థియేటర్ అంటే ఏంది, ఆ చైనా బార్డర్ ఏరియాస్ ఉన్నాయి కదా, ఆ ఏరియాలో ఇండియన్ ఆర్మీ వాళ్ళు మరియు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు జాయింట్ గా ఒక కాంప్రిహెన్షన్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ని నిర్వహించడం జరుగుతుంది. దాని పేరు ఏంటంటే ఎక్సర్సైజ్ వింగ్డ్ రేడార్స్. ఓకే, దేనికోసం? ఏ ఏ ఎక్సర్సైజ్ అయినా ఈ ఆర్మీ ఎక్సర్సైజ్ రెండు దేశాల మధ్య నిర్వహించిన, మన దేశంలోని రెండు ఆర్మ్ ఫోర్సెస్ అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ నేవీ దేని మధ్య నిర్వహించిన, దేనికోసం నిర్వహిస్తారు? ఇంటర్ ఆపరబిలిటీ. ఓకే, మరి ఇండియన్ ఆర్మీ వాళ్ళకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన వెపన్ సిస్టమ్ మీద కొంచెం ఐడియా రావడానికి, రేపు పొద్దున యుద్ధం వస్తే ఇద్దరు కలిసి పనిచేయాల్సి వస్తుంది కదా, అది జరగడానికి. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఇండియన్ ఆర్మీకి సంబంధించిన వెపన్ సిస్టమ్ మీద ఐడియా రావడానికి బేసిక్ గా ఇలాంటివి నిర్వహిస్తా ఉంటారు. ఓకే, మరి ఇది ఎగ్జాక్ట్ ప్లేస్ అంటే ఈస్టర్న్ థియేటర్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ హెడ్ క్వార్టర్ విజయ్ దుర్గ్ అని చెప్పి మొన్ననే పేరు చేంజ్ చేశారు. ఫోర్ట్ విలియంలో ఉండే ఇంతకుముందు ఫోర్ట్ విలియం అని ఉండే. మనము ఇండియన్ హిస్టరీలో చదువుకుంటాం కదా, ఫోర్ట్ విలియం వాజ్ ఎస్టాబ్లిష్ ఇన్ 1700 అది అని కోల్కతా. ఇప్పుడు దానికి విజయ్ దుర్గ్ అని పేరు పెట్టిరు. దాని హెడ్ క్వార్టర్ గా ఈస్టర్న్ థియేటర్ మొత్తంగా దీన్ని నిర్వహించడం జరిగింది. ఒకసారి హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ కమాండ్స్ ఇన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా మనకి ఎగ్జామ్ లో అక్కడక్కడ ఎన్డీఏ ఎగ్జామ్స్ లో, ఎస్ఎస్సి సిజిఎల్ లో అడుగుతున్నారు. రేపు పొద్దున గ్రూప్స్ లో కూడా అడగచ్చు. ఇవి ఒకసారి చూసుకోండి. మన సదర్న్ కమాండ్ తెలియాలి. ముఖ్యంగా సదర్న్ కమాండ్ మిలిటరీ వాళ్ళది పూణేలో ఉందండి. మరి సౌతర్న్ వెస్టర్న్ కమాండ్ జైపూర్ లో, ఈస్టర్న్ కమాండ్ కోల్కతాలో, సెంట్రల్ కమాండ్ లక్నోలో, ట్రైనింగ్ ఇచ్చేది సిమ్లాలో, నార్థన్ కమాండ్ ఉదంపూర్ లో, వెస్టర్న్ కమాండ్ చందీ మందిర్ లో ఉండడం జరిగింది. ఇది కూడా కొంచెం చూసుకోండి. ముఖ్యంగా ఈ సదర్న్ కమాండ్ ఎక్కడ ఉందనేది మనకు తెలియాలి. మరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన కమాండ్స్ కూడా ఉన్నాయి, ఇవి కూడా ఒకసారి చూసుకోండి. సదర్న్ కమాండ్ తిరువనంతపురంలో ఉంది, మరి ట్రైనింగ్ కమాండ్ ఏమో బెంగళూరులో ఉంది. ఇక వేరే అనేది ఒకసారి చూడండి, అడిగితే అడగచ్చు ఎగ్జామ్ లో. ఓకే రైట్. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ కొన్ని ఎంసీక్యూస్ ఉన్నాయి చూద్దాం. హూ వన్ ద మెన్స్ సింగిల్ టైటిల్ ఎట్ చెన్నై ఓపెన్ 2025? ఇండియాలో టెన్నిస్ టోర్నమెంట్లు తక్కువగా జరుగుతాయండి, అందులో చెన్నై ఓపెన్ ముఖ్యమైనది. మరి అది ఈసారి మొన్ననే జరిగింది. మరి ఎవరు గెలిచారు? ఇలియాస్ ఎమెరే, కెరియాన్ జాక్వేటా, షింటారో మొయిజుకియా, కైటియో ఉత్సేగియా. ఎవరు గెలిచిరంటే కెరియాన్ జాక్వేట్ అనే వ్యక్తి గెలవడం జరిగింది. ఎవరు ఓడిపోయి గెలిచిండు? ఇది కూడా ఇంపార్టెంట్ కదా, నాకు ఇది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ దేర్. ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ ఈస్ ద మొరాండ్ గంజల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లొకేటెడ్? ఎక్కడ? ఈ ప్రాజెక్ట్ మీద మొన్ననే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు అభ్యంతరం చెప్పారండి. ఎందుకంటే మధ్యప్రదేశ్ లో ఉన్న టైగర్ ఇన్హాబిటెడ్ ఏరియాస్ ని, టైగర్ రిజర్వ్స్ ని ఇది ముంచేస్తుంది అని చెప్పి, దీని ఇప్పుడు మీరు ఎక్కడైతే కట్టాలనుకుంటున్నారో ఈ లొకేషన్ ని చేంజ్ చేయండి అని చెప్పి మరి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి అందువల్ల ఇది న్యూస్ లో ఉంది. మరి ఇది ఏ రాష్ట్రంలో కడుతున్నారు? రాజస్థాన్లోనా, మహారాష్ట్రలోనా, మధ్యప్రదేశ్లోనా, ఛత్తీస్గఢ్లోనా? మధ్యప్రదేశ్లో దీన్ని కట్టడం జరిగింది. ఓకే రైట్. Now coming on to the next question, which among the following books was written by సరోజిని నాయుడు? నిన్ననే చదువుకున్నాం కదా, ఇండియన్ నేషనల్ ఉమెన్స్ డే లో భాగంగా మరి సరోజిని నాయుడు గారు రాసిన పుస్తకం ఏది? మూడిట్లో గోల్డెన్ థ్రెషోల్డ్, గీతాంజలియా, వింగ్స్ ఆఫ్ ఫైర్, ఆనంద్ మఠ? ఆన్సర్ ఏంటి? గీతాంజలి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారు, వింగ్స్ ఆఫ్ ఫైర్ మన అబ్దుల్ కలాం గారు రాశారు, ఆనంద్ మఠ్ బంకిం చంద్ర చటర్జీ గారు రాశారు. మరి గోల్డెన్ థ్రెషోల్డ్ కదా, ఈ గోల్డెన్ థ్రెషోల్డ్ అనేది ఒక ఇంటి పేరు అండి. ఆమె ఇంటి పేరు మీదగానే ఆమె బుక్ రాసింది. ఇక్కడనే అబిడ్స్ లో ఉంటదండి గోల్డెన్ థ్రెషోల్డ్. మరి గాంధీ గారు హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఇక్కడే ఉండేవాళ్ళు. సరోజిని నాయుడు గారి స్వగృహము. ఇప్పుడు హెచ్సియుకి ఇచ్చేసారు దీన్ని. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఆఫీస్ ని అక్కడ పెట్టుకోవడం జరిగింది. సో ఆన్సర్ ఇస్ గోల్డెన్ థ్రెషోల్డ్. ఓకే రైట్. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్.
For more current affairs like this, please visit T1 Academy and also do subscribe our channel T1 Academy. Thank you.